హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఎంజే. ఈ రోజు మీకు చెన్నై వన్ అనే యాప్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. ఈ చెన్నై వన్ యాప్ ఏదైతే ఉందో, చెన్నైలో మనము ట్రాన్స్పోర్టేషన్కి ఇబ్బంది లేకుండా ఈ చెన్నై యాప్ డౌన్లోడ్ చేసుకోవడం వల్ల మనం ఆన్లైన్ ట్రాన్సాక్షన్లో టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం మన బేసిక్ డీటెయిల్స్ తోటి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయ్యాక మనకి ఏ లొకేషన్ ఉన్నామో ఆ లొకేషన్ ఎగ్జాక్ట్గా జీపీఎస్ ట్రాకింగ్ తోటి లొకేషన్ చూపిస్తుంది. ఆ లొకేషన్ ద్వారా మనం ఎక్కడైతే బస్ ఎక్కినా, లేకపోతే ట్రైన్ ఎక్కినా, లేకపోతే మెట్రో ఎక్కినా, ఏది ఎక్కినా కూడా మనకి ఆ లొకేషన్ ద్వారా మనకి టికెట్ బుక్ చేసుకోవడానికి చూపిస్తుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఈ స్కానర్ తోటి మనం బస్సులో ఉన్న కొన్ని బార్ కోడ్స్ అనే దాన్ని స్టిక్కరింగ్ చేశారు. ఈ బార్ కోడింగ్ మీద మనం క్లిక్ చేస్తే ఆ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఎంటర్ చేయగానే మనం ఎక్కడ ఉన్నామో లైవ్ ట్రాకింగ్ వెళ్ళిపోతుంది. ఆ లైవ్ ట్రాకింగ్ ద్వారా మనం బస్ టికెట్స్ ఎక్కడికి వెళ్ళాలనేది డిపార్చర్ మనం బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి లోకల్ ట్రైన్ మనం ఒక సోర్స్ కోడంబాక్ మీద తీసుకున్నాం. కోడంబాక్ నుంచి చెన్నై ఎగ్మూర్ అని పెట్టాం. ఈ చెన్నై ఎగ్మూర్లో మనకి ఎంత టికెట్ పడుతుంది, ఎంత ప్రైస్ అనేది మనకి ఇక్కడ ఆటోమేటిక్గా చూపిస్తుంది. మనం ఏ ట్రైన్ ఎక్కినా కూడా మనకి సర్టెన్ లిమిట్ అనేది ఉంటుంది టైం. సో థర్డ్ వన్ వచ్చేసరికి మెట్రో మనం ఎక్కడ బుక్ చేసుకోవాలి ఏంటి అనేది మన లొకేషన్ ప్రకారం మనకి మెట్రో స్టేషన్ చూస్తుంది. ఆ స్టేషన్ నుంచి మనం ఎక్కడికి వెళ్ళాలో ఆ డెస్టినేషన్ పెడితే ఆటోమేటిక్గా దాని ప్రైస్ ఎంత వస్తుంది. ఈ టికెట్ తోటి మన బార్కోడ్ ద్వారా స్కాన్ చేసి మనం ఎంటర్ అవ్వచ్చు. సో ఈ యాప్ ద్వారా చాలా ఫెసిలిటీస్ ఇచ్చారు. అయ్యే కాకుండా హెరిటేజ్ మ్యూజియం, పార్క్స్, ఇంకా నియరెస్ట్ గా మనకి ఏమైతే చూడదలుచుకున్నామో ఆ ప్లేసెస్ అన్ని మనకి మన లైవ్ లొకేషన్ ద్వారా కనిపిస్తూ ఉంటుంది. సో చెన్నైలో ఇప్పుడు మనం ఎక్కడికి ట్రావెల్ చేయాలన్నా కూడా లాంగ్వేజ్ తో ఇబ్బంది లేకుండా మనం ఈ యాప్ ద్వారా ట్రావెల్ చేసేయచ్చు. ఈ రీల్ నచ్చితే ఫాలో చేయడం మర్చిపోవద్దు. జై హింద్.